మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం సాధించిన విజయమని రాయగడ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అప్పలస్వామి కాడ్రకా పేర్కొన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పిస్తూ పీసీసీ పిలుపు మేరకు శనివారం సాయంత్రం రాయగడలోని గాంధీ పార్క్ వద్ద డీసీసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటించి విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అప్పలస్వామి కాడ్రకా మాట్లాడుతూ నీట్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం చివరకు తలొగ్గాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థులు, యువత హక్కుల పరిరక్షణకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.